Good morning to students. Today I am going to explain the depreciation chapter under diminishing balance method. So first question, diminishing. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ 4 sums ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి స్ట్రైట్ లైన్ మెథడ్. ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆర్ ద సేమ్ మీనింగ్. సో ఇప్పుడు సెకండ్ మెథడ్లో ఉన్నాం. First question, a machinery purchased for rupees 90,000 on 1/1/2010 and paid rupees 10,000 for erection charges on the same day. సో ఈ 90,000 ఎరెక్షన్ ఛార్జెస్ రెండు యాడ్ చేయాలి. కొనుగోలు చేసిన ధరకి స్థాపన ఖర్చులను యాడ్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ఎసెట్, ఆస్తి ఖరీదు వస్తుంది. ఛార్జ్ డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఆన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం తరుగుదలని సంవత్సరానికి 10% చొప్పున ఏర్పాటు చేయండి. ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years. సో మెషినరీ అకౌంట్ మనం 3 years ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ మనం యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చాడు కాబట్టి యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇంటూ రేట్ బై 100. సో 1 lakh కాస్ట్ ఆఫ్ ఎసెట్, పర్చేజ్ చేసిన వాల్యూ ప్లస్ ఎరెక్షన్ ఛార్జెస్ యాడ్ చేసాం, 1 lakh తీసుకున్నాం. ఇంటూ 10/100 చేస్తే మనకి 10,000 per annum వస్తుంది. మనం చేసేది సెకండ్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. దీన్ని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా అనొచ్చు అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా అనొచ్చు. తగ్గుతున్న నిల్వల పద్ధతి లేదా క్రమక్షేణ నిల్వల పద్ధతి అని అంటారు. సో ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఈ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు డిప్రిసియేషన్ అమౌంట్ తగ్గుతుంది. అలానే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ ప్రొవైడ్ చేసిన డిప్రిసియేషన్ అమౌంట్ కన్నా థర్డ్ ఇయర్ ప్రొవైడ్ చేసే డిప్రిసియేషన్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ డిప్రిసియేషన్ అమౌంట్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎసెట్ రెడ్యూస్ అవడం అది కామన్. ఇక్కడ డిప్రిసియేషన్ అమౌంటే తగ్గుతూ ఉంటుంది అనమాట, రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మనం మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో మెషినరీ అకౌంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్, డే టు పర్టికులర్స్ అమౌంట్ కాలం అండ్ క్రెడిట్ సైడ్ కూడా డే టు పర్టికులర్స్ అమౌంట్ కాలం. ఫస్ట్ మనం పర్చేజ్ చేసిన డేట్ తోటి డెబిట్ సైడ్ 2 cash అకౌంట్ అని కాస్ట్ ఆఫ్ ఎసెట్ తీసుకోవాలి. 1/1/2010 2 cash అకౌంట్ 1 lakh కాస్ట్ ఆఫ్ ఎసెట్. 90,000 ప్లస్ ఎరెక్షన్ ఛార్జెస్ యాడ్ చేసాం. ఇన్స్టలేషన్, ఎరెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే యాడ్ చేయాలి. క్రెడిట్ సైడ్ ఇయర్ ఎండింగ్ డేట్ తీసుకుంటాం 31/12/2010. క్వశ్చన్లో మనకి ద బుక్స్ వర్ క్లోజ్డ్ ఆన్ March 31st అని మెన్షన్ చేయలేదు కాబట్టి డిప్రిసియేషన్ December 31st ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో డెబిట్ సైడ్ పర్చేజ్ చేసిన డేట్ నుంచి క్రెడిట్ సైడ్ డిప్రిసియేషన్ చేసిన డేట్ వరకు మనకి 1 year వచ్చింది కాబట్టి యాన్యువల్ డిప్రిసియేషన్ మనం 10,000 తీసుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో మనం యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసాం. కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇంటూ రేట్ బై 100, 1 lakh ఇంటూ 10/100 చేస్తే 10,000. ఈ 10,000 మనం ఇక్కడ ఆల్రెడీ కింద మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఈ 10,000 యాన్యువల్ డిప్రిసియేషన్ మనం పైన తీసుకున్నాము. నెక్స్ట్ డెబిట్ సైడ్ హైయెస్ట్ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ ఉన్న 1 lakhని 2 sides 1 lakh టోటల్ తీసుకున్నాం. క్రెడిట్ సైడ్ ఉన్న డిప్రిసియేషన్ 10,000 మైనస్ చేసిన తర్వాత మనకి 90,000 క్రెడిట్ సైడ్ మళ్ళీ ఇయర్ ఎండింగ్ డేట్ 31/12/2010 తీసుకుని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తేల్చిన నిల్వ 90,000 డిప్రిసియేషన్ టోటల్లో నుంచి డిప్రిసియేషన్ అమౌంట్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని క్యారీ డౌన్ తీసుకున్నాం. అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. డెబిట్ సైడ్ 1/1/2011 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 90,000. మళ్ళీ క్రెడిట్ సైడ్ డేటు 31/12/2011 తీసుకోవాలి. బై ది డిప్రిసియేషన్ అకౌంట్ 9,000 ఎలా వచ్చింది మనకి? డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, ఈ 2 methods చెప్పినప్పుడు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ప్రకారం ఏం చేయాలి? డిప్రిసియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎవ్రీ ఇయర్ ఎసెట్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ వాల్యూ మీద చేయాలి. ప్రతి సంవత్సరం ఆస్తి ఖాతాలో డెబిట్ సైడ్ ఉన్న 2 తెచ్చిన నిల్వ మీద చేయాలి. అదే ఫస్ట్ ఇయర్ అయితే కాస్ట్ ఆఫ్ ఎసెట్ 2 cash అని రాస్తాం. ఫస్ట్ ఇయర్ అయితే 2 cash అకౌంట్ మీద రాసుకోవాలి, డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇక సెకండ్ ఇయర్ నుంచి దాని లైఫ్ లాంగ్ ఆ ఎసెట్ ఉన్నంత లైఫ్ లాంగ్ మొత్తం డెబిట్ సైడ్ ఉన్న బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వాల్యూ మీద చేయాలన్నమాట. మనకి డెబిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది? 90,000 ఉంది. సో 90,000 ఇంటూ 10% చేసామన్నమాట. సో మనకి 9,000 వచ్చింది. నెక్స్ట్ టోటల్ డెబిట్ సైడ్ హైయెస్ట్ ఉంది 90,000 2 sides టోటల్ తీసుకున్నాం. దాంట్లో నుంచి క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ మీద చేసాం. డెబిట్ సైడ్ ఉన్న 2 తెచ్చిన నిల్వ మీద చేసాం. 90,000 ఉంది, దాని మీద 10% చేస్తే 9,000 డిప్రిసియేషన్ రాసుకున్నాం బై తరుగుదల. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ డేట్ క్రెడిట్ సైడ్ టోటల్కి పైన 31/12/2011 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. టోటల్ 90,000 నుంచి సెకండ్ ఇయర్లో ఉన్న డిప్రిసియేషన్ 9,000 మైనస్ చేస్తే మనకి 81,000 క్యారీ డౌన్ తేల్చిన నిల్వ వచ్చింది. అది నెక్స్ట్ ఇయర్కి 2 తెచ్చిన నిల్వగా రాసుకోవాలి. 1/1/2012 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 81,000 తీసుకున్నాం.
ఇప్పుడు మనకి డెబిట్ సైడ్ బ్రాడ్ డౌన్ టు తెచ్చిన నెల 81,000 ఉంది. 81,000 మీద మళ్ళీ 10% చేయాలి. ఇది ఇలా ఎవ్రీ ఇయర్ డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ మీద చేస్తే ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న ఎవ్రీ ఇయర్ డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ మీద చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ క్రెడిట్ సైడ్ 31/12/2012 డేట్ తీసుకొని డెబిట్లో ఉన్న బ్రాడ్ డౌన్ 81,000 మీద 10% అప్లై చేస్తాం అనమాట. సో మనకి 8,100 వచ్చింది. 8,100 ఎలా వచ్చింది? డెబిట్ సైడ్ ఉన్న 81,000 ఇంటూ 10/100 చేస్తే 8,100 వచ్చింది అనమాట. నెక్స్ట్ టోటల్ డెబిట్ సైడ్ హైయెస్ట్ ఉంది 81,000, టూ సైడ్స్ టోటల్ తీసుకున్నాం. దాంట్లో క్రెడిట్ సైడ్ ఉన్న 8,100 మైనస్ చేస్తే మనకి క్రెడిట్ సైడ్ 31/12/2012 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 72,900. ఈ అమౌంట్ ఎలా వచ్చింది? క్యారీ డౌన్ అమౌంట్ తేల్చిన నిల్వ టోటల్ 81,000లో నుంచి 8,100 డిప్రెషన్ మైనస్ చేసాం. సో 72,900 క్యారీ డౌన్ వచ్చింది. ఇది నెక్స్ట్ ఇయర్కి డెబిట్ సైడ్ 1/1/2013 టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 72,900. సో 2 తెచ్చిన నిల్వ నెక్స్ట్ ఇయర్కి. మనకి క్వశ్చన్లో ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years అన్నాడు. సో 4th year బ్రాడ్ డౌన్ చేసి ఆపేయాలి, అకౌంట్ క్లోజ్ చేస్తాం. దిస్ ఈస్ ద మెషినరీ అకౌంట్ అండర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. అంటే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. A furniture purchased for rupees 65,000 on 1/7/2012 and paid rupees 5,000 for installation provide depreciation at the rate of 15% per annum on reducing balance method. మనకి ఫస్ట్ క్వశ్చన్లో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని చెప్పాం, ఇక్కడ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి అని చెప్పినా క్రమక్షీణ నిల్వల పద్ధతి అని చెప్పినా ఒకటే మీనింగ్. ప్రతి సంవత్సరం డెబిట్ సైడ్ ఉన్న 2 తెచ్చిన నిల్వ మీద చేయాలి, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మీద చేయాలి, 15% per annum. ప్రిపేర్ ఫర్నిచర్ అకౌంట్ ఫర్ 3 years. ఫస్ట్ మనం యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇంటూ రేట్ బై 100% ఇచ్చారు కాబట్టి రేట్ బై 100 తీసుకున్నాం. 70,000 ఇంటూ 15/100 చేస్తే మనకి 10,500 ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ మాత్రమే. సెకండ్ ఇయర్ నుంచి డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ మీద మనం చేయాలి. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ సైడ్ 1/7/2012 టూ క్యాష్ అకౌంట్ తీసుకున్నాం 70,000. ఇది కాస్ట్ ఆఫ్ ఎసెట్ 65,000 పర్చేజ్ చేసాం ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ యాడ్ చేసుకున్నాం. నిర్వహణ ఖర్చులనున్నా స్థాపన ఖర్చులనున్నా సరే యాడ్ చేయాలి కొనుగోలు చేసిన ధరకి. సో 70,000 కాస్ట్ ఆఫ్ ఎసెట్ 2 క్యాష్ అకౌంట్గా తీసుకుంటాం. పర్చేజ్ చేసిన డేట్ డెబిట్ సైడ్ తీసుకున్నాం. క్రెడిట్ సైడ్ 2012 ఎండింగ్. ఎందుకంటే మనకి December 31st December ఎందుకు తీసుకోవాలి? క్వశ్చన్లో క్లారిటీగా ద బుక్స్ వర్ క్లోజ్డ్ ఆన్ March 31st నేను ఇవ్వలేదు కాబట్టి December 31st మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. 31/12/2012 బై డిప్రిసియేషన్ అకౌంట్. సో మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ 10,500 వచ్చింది. కింద ఆల్రెడీ మీకు స్క్రోల్ అవుతుంది. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఇంటూ రేట్ బై 100. 70,000 ఇంటూ 15/100 10,500 కింద బాక్స్లో రెడ్ కలర్ బాక్స్లో ఉంది. ఈ 10,500 పర్ యానంకి. కానీ మనం పర్చేజ్ చేసి డెబిట్ సైడ్ రాసిన 1/7/2012 నుంచి క్రెడిట్ సైడ్ తీసుకున్న 31/12/2012 వరకు మనకి 1 year అవ్వాల 6 months అయింది. సో యాన్యువల్ డిప్రిసియేషన్ 10,500 ఇంటూ 6/12 చేస్తే మనకి 5,250 డిప్రిసియేషన్ వచ్చిందనమాట. సో 10,500 ఇంటూ 6/12. నెక్స్ట్ టోటల్ డెబిట్ సైడ్ వేస్తుంది 70,000 టూ సైడ్స్ టోటల్ తీసుకున్నాం. దాంట్లో నుంచి 7,250 మైనస్ చేసుకుంటే 64,750 మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చింది. 31/12/2012 బై తేల్చిన నిల్వ రాసుకున్నాం. అది నెక్స్ట్ ఇయర్కి January 1st డెబిట్ సైడ్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 తెచ్చిన నిల్వ రాసుకుంటాం. 1/1/2013 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 64,750. మళ్ళీ మనం చేసేది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని చెప్పాడు కాబట్టి డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ మీద క్రెడిట్ సైడ్ డిప్రిసియేషన్ చేసుకుంటాం అనమాట. డెబిట్ సైడ్ మనకి సెకండ్ ఇయర్లో బ్రాడ్ డౌన్ వాల్యూ ఎంత ఉంది? 64,750 ఉంది. దీని మీద మనం 15% అప్లై చేసుకోవాలి. సో క్రెడిట్ సైడ్ డేట్ 31/12/2013 తీసుకున్నాం. బై డిప్రిసియేషన్ అకౌంట్ 9,713 ఎలా వచ్చింది మనకి? 64,750 ఇంటూ 15% చేస్తే మనకి 64,750 డెబిట్ సైడ్ బ్రాడ్ డౌన్ ఉంది. దాని మీద ఇంటూ 15% చేస్తే మనకి 9,713 వచ్చింది. సో టోటల్ 64,750లోంచి 9,713 మైనస్ చేస్తే 55,037 క్యారీ డౌన్. అదే మనకి నెక్స్ట్ థర్డ్ ఇయర్కి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా 55,037 తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ థర్డ్ ఇయర్లో క్రెడిట్ సైడ్ 31/12/2014 తీసుకున్నాం. బై డిప్రిసియేషన్ అకౌంట్ 8,256 వచ్చింది. టోటల్ 55,037. ఈ అమౌంట్ ఎలా వచ్చింది మనకి?
డెబిట్ క్రెడిట్ సైడ్ తీసుకున్న థర్డ్ ఇయర్లో 8,256 డిప్రెషన్ ఎలా వచ్చింది, డెబిట్ సైడ్ ఉన్న 55,037 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఉంది, టు తెచ్చి నిల్వ థర్డ్ ఇయర్ స్టార్టింగ్ డెబిట్ సైడ్ 55,037 దాని మీద 15% అప్లై చేసాం బై డిప్రెషన్ కింద బ్రాకెట్లో మెన్షన్ చేసాం 55,037 ఇంటూ 15/100 8,256. సో ఈ అమౌంట్ 8,256 డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ మీద 15% చేస్తే వచ్చింది. టోటల్ 55,037లో నుంచి థర్డ్ ఇయర్లో ఉన్న డిప్రెషన్ 8,256 మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ 46,781 వచ్చింది. అది నెక్స్ట్ ఇయర్ 1/1/2015కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 46,781. సో మనం అకౌంట్ని క్లోజ్ చేస్తాం. క్వశ్చన్లో ప్రిపేర్ ఫర్నిచర్ అకౌంట్ ఫర్ 3 years అన్నాడు కాబట్టి 4th year బ్రాడ్ డౌన్ చేసి ఆపాము. సో మనం రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని చెప్పిన, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని చెప్పిన ఎవ్రీ ఇయర్ ఎసెట్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ ఇచ్చాను. ఫస్ట్ ఇయర్ అయితేనేమో 2 cash అకౌంట్ అని ఉంటుంది, ఎందుకంటే న్యూగా పర్చేజ్ చేసాం కాబట్టి 2 cash అని రాసాం. ఫస్ట్ ఇయర్లో 2 cash అకౌంట్ ఉంది, దాని మీద డిప్రెషన్ చేయాలి. ఇక సెకండ్ ఇయర్ నుంచి అప్ టు లాస్ట్ ఇయర్ వరకు డెబిట్ సైడ్ ఉన్న బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ మీద డిప్రెషన్ చేస్తూ ఉండాలి. సో మనకి ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంది, ఫస్ట్ ఇయర్ అంటే 6 months చేసాం, సో దాన్ని కన్సిడర్ చేయకండి. సెకండ్ ఇయర్లో చూడండి డిప్రెషన్ ఎంత ఉంది, 9,713 ఉంది. థర్డ్ ఇయర్లో 8,256. ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మనం ఫుల్ ఇయర్కి అప్లై చేసాం. సరే ఫుల్ ఇయర్కి అప్లై చేసిన మనకి డిప్రెషన్ రెడ్యూస్ అయింది. సెకండ్ ఇయర్లో 9,713 ఉంటే థర్డ్ ఇయర్లో 8,256 ఉంది. అంటే డిప్రెషన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటాం అనమాట, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో మనకి మళ్ళా ఇదే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ సెకండ్ మెథడ్లో నెక్స్ట్ 3 and 4 సమ్స్ అనేవి ద బుక్స్ వర్ క్లోజర్ ఆన్ 31st March ఇస్తే ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్, సేఫ్ ఎట్ హోమ్. థ్యాంక్ యూ.